శోధించు మామిది యేసు పరిశుద్ధ నామమునకు కూడు అధిక స్తోత్రమే. అధిక స్తోత్రమే. సైతాను పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది. సైతాను పాతాళమును జయించిన వీరత్వము గల నామమిది. జయముందెదము ఈ నామమున, జయముందెదము ఈ నామమున. యేసు పరిశుద్ధ నామమునకు ఇప్పుడు అధిక స్తోత్రము. యేసు పరిశుద్ధ నామమునకు ఇప్పుడు అధిక స్తోత్రము. నశించు పాపుల రక్షించలోక మునకే తెలిసిన నామమిది. నశించు పాపుల మునకే తెలిసిన నామమిది. పరలోకమున చేతు నామమిది. పరలోకమున చేతు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని నామమిది. ఉత్తమ భక్తులు ఉన్నత దేవుని నామమిది. లోకమంతా ప్రకాశించే నామమిది. లోకమంతా ప్రకాశించే నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఇప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు శోధన గాథల కష్ట సమయ ఓదార్చిన ఎట్టి నామమిది. శోధన గాథల కష్ట సమయ ఓదార్చిన ఎట్టి నామమిది. ఆటంకము తీసివేయు నామమిది. తీసివేయు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు పాట సంఖ్య 113. 110 పాత నంబరు, 112 111 పాత నంబరు, 113 కొత్త నంబరు. ఓ యేసు నీ ప్రేమ. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తారా పర్వత సముద్ర
కన్న గొప్పది ఓ యేసుని ప్రేమ ఆగమ్యానందమే హృదయము నిండేను ఆగమ్యానందమే ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రభుని కార్యములు గంభీరమైనవి రాజీవుదాయ సాయంత్రములు రాజీవుదాయ సాయంత్రములు రోజుకి యోగ్యములో రోజుకి యోగ్యములో ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న గోపాలి ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న గోపాలి ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సాగలిస్తున్నాము దయచూపునా మీగా పనివెందు మొరపెట్టగా సంకట సమయములో సాగలిస్తున్నాము దయచూపునా మీగా పనివెందు మొరపెట్టగా జీవి నా మొరకు ముందే తోడానందోలంటివి వింటిలంటివి నా మొరకు ముందే తోడానందోలంటివి తోడానందోలంటివి ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తారా పర్వత సముద్ర ములది ఆకాశ తారా పర్వత సముద్ర ముల కన్న గోపాలి ఓ యేసుని ప్రేమ మరణాంధకారా లోయాన్ని సంచరించిన నిరంతరమేసు నాలు కపారి మరణాంధకారా లోయాన్ని సంచరించిన నిరంతరమేసు నాలు కపారి కరమునిచ్చి నన్ను గాయోతు నడుపు కరుణాగల ప్రభువు కరమునిచ్చి నన్ను గాయోతు నడుపు కరుణాగల ప్రభువు కరుణాగల ప్రభువు
పర్వత సముద్ర ములకన్నలో పారి ఆకాశ తార పర్వత సముద్ర ములకన్నలో పారి యేసుని ప్రేమ కొదువాలెన్నీయున్నా భయపడను నేనెప్పుడు భక్తి బయలులో పారుండగేయోను కొదువాలెన్నీయున్నా భయపడను నేనెప్పుడు పత్రిక బయలులో పారుండగేయును భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండో నేసు భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండో నేసు నాతో నుండు నేసు ఓ యేసుని ప్రేమ ఆకాశతారా ఆకాశతారా పర్వత సముద్ర ఓ యేసుని ప్రేమ పరిశుద్ధ దేవుని గృహములో సాదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సాదా భజించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్ర ములకన్నలో పాడి ఆకాశతార పర్వత సముద్ర ములకన్నలో పాడి ఓ యేసుని ప్రేమ 133 131 133 సర్వకృపానిధిగు ప్రభువా సకల చరాచర సంతోషమా सर्वकृपानिधियतु प्रभुवा सकल
సర్వకృపాని సర్వకృపానిధియగు ప్రభువా సకల సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా స్తోత్రముకే స్తుతించెదము స్తోత్రము చేసి స్తుతించెదము సంతతముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదము. ఆనందముతో సాగెదము ఆనందముతో సాగెదము. ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రాసితివి. ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రాసితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా హల్లెలూయా అని పాడెదము. ఆనందముతో సాగెదము ఆనందముతో అనంతకాల శ్రమలను భవింపా అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలను భవింపా కృపనిచ్చితివి. నాదుని అడుగు దాడలలో నడచుటకు నన్ను పిలచితివి. నాదుని అడుగు దాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను. మరణ శరీరము మాసుని మహిమ శరీరము పొందుటకై మరణ శరీరము మాసుని మహిమ శరీరము పొందుటకై మహిమాత్మతో మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను.
ఆనందముతో సాగెదను. భూమి నుండి శ్రేష్ట ఫలములను దేవునికి నిత్య సాధ్యముగా. భూమి నుండి శ్రేష్ఠ ఫలములను దేవునికి నిత్య సాధ్యముగా. భూజనములలో నుండి నేను ప్రేమించి ప్రయధనమీటివి. భూజనములలో నుండి నేను ప్రేమించి ప్రయధనమీటివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను. ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై. ఎవరు పాడని గీతము యేసుని గూర్చి పాడుటకై. హేతులే ప్రేమించెను. ఎందుకు నేనివ్వగలను. హేతులే ప్రేమించెను. ఎందుకు నేనివ్వగలను. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను. ఆనందముతో మనమందరము బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. మన దగ్గరికి దేవుని దాసులు వచ్చినారు. దేవుని వాక్యము ఆరాధనలో, ప్రభువులలో, తర్వాత పెద్దవారు వచ్చినారు కాబట్టి యవనస్తుల కూడిక కూడా ఉంటుంది. మనము జాగ్రత్తగా సమయాన్ని పోనివ్వకుండా దేవుని వాక్యాన్ని వినటానికి శ్రద్ధ కలిగి ఉంటే బాగుంటుంది. అన్న రండి, అన్న రండి, బ్రదర్ రండి అన్న. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. కనువిలము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल. पढ़े तो उसको करो, हमें लगत न कोई न हो. वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल. सबे उसको रीड the Bible. सबे उसको रीड the Bible. If you read every day, it will help you on the way. Go the best book to read is the Bible. Praise the Lord. Good to see you. Praise the Lord.
Thank you, brother. Thank you, brother. Loving greetings in the name of our Lord and Savior Jesus Christ. యేసు క్రీస్తు నామమున మీకు అందరికీ శుభం తెలియజేస్తున్నాను. What a privilege Lord has given us to be with you this Lord's Day. ఈ ప్రభు దినాన దేవుడు మనకందరికీ మంచి సమయాన్ని మనకు అనుగ్రహించినాడు. My heart is overflowing with joy and Now, gratitude. నా హృదయము ఎంతో సంతోషంతో ఉప్పొంగుతుంది, కృతజ్ఞతతో కూడా. This day is the day of victory. ఈ దినము జయము పొందిన దినం, జయ దినం. This day is the day of resurrection. ఈ దినము పునరుత్థాన దినము. This day is the day of celebration. ఈ దినము మనము సంతోషించి ఉత్సాహించే దినం. And we want to express what we feel in our heart towards the Lord. మనము ఈ దినాన ప్రభు ఏమైంచున్నాడు అది గుర్తెరిగిన వారమై అది మనము తెలియజేయాల్సిన దినముగా ఉంటుంది. So before we may look to the word of God, let us look to the Lord. వాక్యాన్ని చూసుకునే ముందు దేవుని వైపు చూద్దాం. For we know that our help cometh from our Lord. మన సహాయము ప్రభు దగ్గర నుంచి వస్తుంది. Without his help we cannot do anything. ఆయన సహాయం లేకుండా మనం ఏమీ చేయలేం. We have not gathered here in his presence to just have a show. ఇక్కడంతా మనం కూర్చుని ఉన్నాము, ఏదో ఒక షో చేయడానికి, ఏదో ప్రదర్శించడానికి మనం ఇక్కడికి రాలేదు. But here we are in the presence of the Most High God to express our love and gratitude towards our loving Lord. సర్వోన్నతుడైన దేవునికి మనము కృతజ్ఞత, మన ఆయన గొప్పతనాన్ని చూపించడానికి, ఆయన ఎంత గొప్పవాడు తెలియపరచడానికి మనం అందరం ఇక్కడ చేరి So let ఉన్నాం. us pray and ask the help from the Lord, that Lord may give us this open heaven experience in his presence. పరలోకపు తెరవబడిన ఆకాశాన్ని యొక్క దర్శనాన్ని, పరలోక దర్శనాన్ని మనకు ఇక్కడ ప్రభు మనకు దయచేయనట్లు ఆయన వైపు చూద్దాం. So let us have a word of prayer. దేవుని ప్రార్థన చేద్దాం. Our gracious Lord and loving Heavenly Father, we give thee thanks and praise, and worship and adoration. Go ahead, brother. So Lord, we have gathered in your presence to bring the fruits of our lips. We pray thee that thou may grant us your presence. Your Spirit will lead us and guide us into all your fullness. Lord, that thou may prepare our hearts to bring our worship and adoration and thanksgiving unto thee. By faith we bind all the powers of darkness, seen and unseen forces, which may try to stop us or to mislead us, misguide us. In the name of the Lord Jesus, we proclaim your victory during this time, from the beginning till the end. Thou may receive much glory, honor and praise with much thanksgiving. In the name of the Lord Jesus Christ we pray. Amen. Amen. Thank you. So this morning is a special morning. ఈ దినము ప్రత్యేకమైన ఉదయం, ప్రత్యేక దినం. In the Bible we have read, he puts a new song in our heart. బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన నా నోట నూతన గీతం, కొత్త గీతాన్ని ఉంచాడు అని. Lord tells, I make all things new. దేవుడు అన్నాడు, నేను ప్రతిదీ క్రొత్తదిగా చేశాను అని. All things have passed away. అన్ని కూడా గతించిపోయినాయి. So when we come to worship him, we must come with newness. మనము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయనను ఆరాధించడానికి వచ్చినప్పుడు ప్రభు సన్నిధికి క్రొత్తదనముతో, కొత్తదిగా మనం రావాలి. Whatever we might have experienced in the last week, we have to remember and thank and praise and worship the Lord. గతించిన వారములో ఏ అనుభవంలో మనం ప్రభు నడిపించినాడో వాటిని తలపోసుకుంటూ ఆయన సన్నిధిలో ఆయన్ను ఆరాధించాలి. So I would like to introduce once again a scripture portion which is very familiar.
ఈ ఉదయకాలంలో మీకు అందరికీ సుపరిచితమైన వాక్య భాగాన్ని మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. Turn with me to John chapter 4 and verse 24. మాతో పాటు మీరు బైబిల్ ఓపెన్ చేయండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం ప్లీజ్. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. I would like you to remember this. మిమ్మల్ని ఇది జ్ఞాపకం చేసుకోవాలని మిమ్మల్ని కోరుతూ ఉంటున్నా. It's easy to remember in English at least. ఇంగ్లీష్లో చాలా ఈజీగా జ్ఞాపకానికి గుర్తుపెట్టుకోవచ్చు. John chapter 4 verse 24. యోహాను సువార్త 4 అధ్యాయము 24వ వచనం. John 4:24. యోహాను 4:24. It rhymes. ఇట్ రైమ్స్. అది ఒక poetic గా పద్యరీతిగా ఉంటుంది. Fourth gospel is John's gospel. యోహాను సువార్త 4వ సువార్త 4th chapter 4వ అధ్యాయము and verse 24. 4:24. 4:24 యోహాను సువార్త. You may forget me and my dear brother Zabers, but always remember this scripture portion. I don't know why I'm putting so much of emphasis on this. నన్ను మర్చిపోవచ్చు, బ్రదర్ని మర్చిపోవచ్చు, శైలేష్ బ్రదర్ని, కానీ ఈ మాటలు మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది ఎంతో ఈ మాట నన్ను ఎంతో బలవంతం చేస్తూ ఉంది. Especially when we come to worship the Lord corporately, this is a must. మనము కలిసి వచ్చినప్పుడు ఆయన ఆరాధించడానికి ఇది ఖచ్చితంగా మన జీవితాల్లో ఉండాలి. I will read this in English first and then brother will read it in Telugu. బ్రదర్ ఇంగ్లీష్లో చదువుతారు, నేను తెలుగులో చదువుతాను. God is a spirit, and they that worship him must worship him in spirit and in truth. యోహాను సువార్త 4:24లో ఇలా ఉంది. Whenever in the scripture దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని must is mentioned here. అక్కడ తప్పనిసరిగా అనేది ఒకటి అక్కడ రాయబడి ఉంది. Lord don't want us to move on this side or that side. This is a must. ఇది తప్పనిసరిగా ఉంది. అటువైపు ఇటువైపు లేకుండా ఇది ఖచ్చితంగా మనం చేయాల్సిందిగా ఉంది. Those who wants to worship the Lord must worship him in what? In spirit and in truth. దేవుడిని ఆరాధించేవారు తప్పనిసరిగా ఇలాగా ఆరాధించాలి. ఎలాగంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలి. In spirit. Our God is a spirit. మన దేవుడు ఆత్మ దేవుడు కాబట్టి మనము ఆత్మని కలిగిన వారముగా మనము ఆరాధించాలి. And who are we? మనం ఎవరు? We are a spirit. మనము ఆత్మీయులం, ఆత్మను కలిగిన వారం. Created by the Most High God. గొప్ప దేవుడు మనల్ని తన స్వరూపంలో మనల్ని సృష్టించాడు. Satan and the fallen angels, they are also spirit. సాతానుడు పడిపోయిన దూతలు కూడా వారు కూడా ఆత్మలే. But for us there is admonition in his word tells us very plain and clear, one must worship the Lord in spirit. అయితే మనకైతే మనల్ని హెచ్చరిస్తుంది, దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ఏమని అంటే మనము ఆత్మతో ఆరాధించాలి. Soul and spirit, they have great vast difference. ఆత్మ తర్వాత సోల్ అండ్ ఆత్మ, ప్రాణము ఆత్మ చాలా డిఫరెన్స్, చాలా వ్యత్యాసం ఉంది. So we should not mix up these two things at this time. రెండు విషయాలు ఆత్మ తర్వాత సోల్, ఈ రెండు విషయాలు ప్రాణాన్ని మనము రెండింటిని ఒకటిగా చేయకూడదు, డిఫరెంట్ గా చూడాలి. మనం we should not use our soul to worship the Lord. We must worship him in spirit. మనం దేవుని ఆరాధించేటప్పుడు ఆత్మతో ఆరాధించాలి. మనం ప్రాణంతో కాకుండా ఆత్మతో, సోల్తో కాకుండా ఆత్మ పూర్ణులై ఆయన్ని ఆరాధించాలి. Soul is always active when we come in the presence of the Lord. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రాణము
సోల్ అంటారు. అది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. We don't have to bring our emotions, and it is okay sometimes, but Lord is not telling us bring the worship with your emotions. మనము చాలా ఉద్రేకముతో ఆయన సన్నిధానానికి వస్తాం, కానీ ఉద్రేకంతో మనం ఆరాధన చేయకూడదు. Lord don't want us to bring any sacrifices of praise in soulish way. ఆయన శరీరానుసారంతో కూడిన ఏ బలిని కూడా ఆయన దగ్గరికి మనం తీసుకుని రాకూడదు. Enemy can work in our soul and is working in our soul so much. ఆయన మన ప్రాణంతో మన శరీరం ఆయన సాతానుడు అనేక సార్లు పని చేస్తూ ఉంచాడు. So we must be found in spirit. మనము ఆత్మీయ పూర్ణులుగా ఆత్మను కలిగిన వారముగా ఉండాలి. In Revelation, John the beloved writes that I was in the spirit on the Lord's day. ప్రభువు దినాన నేను ఆత్మవశుడినై ఉంటిని అని యోహాను ఆయన ప్రకటనలో రాస్తూ ఉంటున్నాడు. Today is the Lord's day. We must individually and even corporately must found ourselves and all of us in the spirit. ప్రభు దినాన మనము అందరము కలిసి వ్యక్తిగతంగా మనము కూడి మనము ఆత్మను కలిగిన వారంగా మనం ఉండాలి. And the second part is equally important. రెండవది చాలా ఇంపార్టెంట్ అయినది, in spirit and in truth. సత్యం ఆత్మను కలిగిన వారము. రెండవది ఏంటంటే సత్యం కలిగిన వారంగా ఉండాలి. The best translation of the word truth in English is reality. ఇంగ్లీష్లో మంచి తర్జుమా ఏంటి అంటే అది నిజమైనది అని అర్థం. వాస్తవికం, యథార్థమైనది, వాస్తవికమైనది అని అర్థం. We should not fake ourselves in the presence of the Lord. దేవుని సన్నిధిలో మనము ఫేక్ చేయకూడదు, అంటే మోసపూరితంగా, తర్వాత ఏమంటారు అలాగా ఉండకూడదు. మోసపూరితంగా క్విక్గా ఉండకూడదు, కానీ ఫేక్ చేయకూడదు. We can cheat ourselves, we can cheat others, but we cannot cheat. మనం మోసపరుచుకుంటాం, ఇతరులని మోసపరుచుతాం, కానీ దేవుణ్ణి మోసపరచలేం. So the translation is reality. తర్జుమా ఏంటి అంటే వాస్తవికతము, అంటే యథార్థత అనేది నిజమైన ట్రాన్స్లేషన్. Lord Jesus says, I am the way, I am the truth, and I am the life. యేసు ప్రభువారు అన్నారు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని ఆయన అన్నారు. I am the truth. నేనే సత్యాన్ని. I am the reality. నేను సత్యాన్ని ఉంటున్నాను, నేను యథార్థమైన వాడిగా ఉంటున్నాను. Everything in my life, everything about me is real and reality. నా జీవితంలో, యేసయ్య జీవితంలో ప్రతిదీ కూడా యథార్థంగా ఉంటుంది, ప్రతిదీ రియాలిటీలో ఉంటుంది. So our life, when we come specially to worship Him, bring forth, or we must utter the reality in the presence of the most real God. దేవుని సన్నిధిలో, సర్వశక్తిని దేవుని సన్నిధిలో, సజీవుడైన దేవుని సన్నిధానికి మనం వచ్చినప్పుడు మనం యథార్థంగా ఆయన సన్నిధికి మనం రావాలి. Many times we have found ourselves and others showing forth our vocabulary or our anointing or whatever to others. మనం చాలాసార్లు దేవుని సన్నిధానానికి ఏ ఉద్దేశంతో వస్తామంటే మన వాక్ చాతుర్యాన్ని ఇతరులకు తెలియజేయడానికి మనము ప్రయత్నం చేస్తాం. ఇతరుల కొరకు మనము కనపరిచే వారంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. We have not gathered here for anybody else but our dear loving Lord Jesus. మనం ఇక్కడికి వచ్చింది ఎవరి కోసమో ఇతరులకు కనుపరచడానికి కోసం రాలేదు, కానీ మనము యేసు ప్రభు సన్నిధానానికి, ఆయన కొరకు, ఆయనకు కనపరుచుకోవడానికి మనం వచ్చాం. Whatever way we have lived out the last week, it must be reflected in the presence of the Lord in a real, most real way. లాస్ట్ వీక్లో, గతించిన వారంలో, గత వారం అన్నిట్లో దేవుడు మనకి ఏమై ఉంచున్నాడో అది ఈ దినాన ఇప్పుడు
అది నిజముగా యథార్థంగా మన హృదయం నుంచి బయటికి రావాలి. Today is the first day of the week. ఇది మొదటి దినం, ఈ వారానికి మొదటి దినం. It is the Lord's desire for us that we may start this week with reality. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ వారాన్ని, మొదటి దినాన్ని యథార్థతతో స్టార్ట్ చేయాలి, మొదలు పెట్టాలని దేవుని కోరిక ఉంటుంది. Yeah, we want to live out this life in reality. మనము మన జీవితము యథార్థతతో జీవించబద్దులమైంచున్నాం. Worship is not just some words. వర్షిప్, ఆరాధన అంటే ఏదో కొన్ని మాటలు కాదు. Worship is not singing some songs. వర్షిప్ అంటే ఏదో పాటలు పాడడం మాత్రమే కాదు. Worship is not just remembering our new birth. మనము ఆరాధన అంటే ఏదో కొత్తగా జన్మించినాం అనేది జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు. Worship should reflect the reality in our life. ఆరాధన మన జీవితంని రిఫ్లెక్ట్ చేయాలి, అంటే కనుపరిచేదిగా ఉండాలి. Yeah, our lifestyle should be a worship. మనము జీవించే జీవన విధానము అది నిజమైన ఆరాధన. Worship should be our lifestyle. మన జీవన విధానమే అది ఆరాధనగా ఉండాలి. Entire day we must be worshiping the Lord in our spirit. దినము మార్చి దినము, వారం మార్చి వారము, వారమంతా దినమంతా మనము ఆయనను ఆత్మతో ఆరాధించే వారంగా ఉండాలి. During the week we can do all kind of things whatever may please us, and then we come on Lord's day and speak some good words. మనము గత వారమంతా మనకిష్టానుసారంగా మనం జీవించి ఆదివారము దేవుని మందిరానికి వచ్చి మనం ఎంతో మంచి రమ్యమైన మాటలు పలికే వారంగా ఉంటాం. We have gathered here to praise and worship and adore our Lord. మనము ఇక్కడ ఎందుకు మనం సమకూడాము అంటే, ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఆయన గొప్పతనాన్ని, ఆయన ఏమైంటున్నాడో గుర్తెరిగి ఆయనను పొగడడానికి, ఆయనను హెచ్చించి గణపరచడానికి మనం వచ్చించున్నాం. This is not the time of competition. ఇది కాంపిటీషన్ కంటే ఒకరికి పోటీ పడే సమయం కాదు. One may worship for 2 minutes, so I must worship for 4 minutes. ఒక వ్యక్తి 2 నిమిషాలు ఆరాధిస్తే నేను 4 నిమిషాలు ఆరాధించాలి అని పోటీ పడే సమయం కాదు. I must worship with eloquence. eloquence. నేను ఏదో చాలా మంచి లాంగ్వేజ్ మాటలతో, ఎంతో స్పెషల్ వర్డ్స్తో, ప్రత్యేకమైన మాటలతో, ఎంతో అంటే ఆపకుండా నేను ఆరాధించగలను అని మనం పోటీ పడ్డం కాదు. People thinks I want to impress others. మనం చాలాసార్లు వేరే వారి కొరకు మనం ఆరాధించే వారంగా, వారి చేత మెప్పు పొందబడాలి, వారిని మెప్పించాలి అనేదిగా మన ఆరాధన ఉండకూడదు. But dear brothers and sisters, we should put aside all this facade when we come in the presence of the holy God. దేవుని సన్నిధానానికి, పరిశుద్ధుడైన దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు శరీరానికి సంబంధించిన ప్రతి విషయం ప్రక్కన పెట్టాలి. And that is why before taking part in the Lord's table we have to examine ourselves. అందుకోసమే దేవుని బలిలో పాలు పొందేటప్పుడు మనము పరీక్షించుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. But we should not wait until the Lord's table. In the very beginning of our gathering, when we come to worship the Lord, that must be our attitude. మనం దేవుని బలిలో పాలు పొందే సమయం వరకు మనము వేచి ఉండకుండా ఇప్పుడే వర్షిప్ ఆరాధన చేయక మునుపే మనం పరీక్షించుకోవాలి. From the beginning we must become conscious of the Lord's presence in our life. మనము దేవుని సన్నిధి యొక్క ఆ ఎరుకను గుర్తింపగలిగిన, ఆ కాన్షియస్ మనసాక్షిని కలిగిన వారంగా ఆయన సన్నిధానంలో మనం ఉండాలి. Another matter I must mention, there should be some sacrifice in one hand when we come to worship the Lord.
ఒక ఏం చెప్పారంటే ఒక చేతిలో ఆయనను మనము సాక్రిఫైస్ చేసే వారంగా అంటే బలిని అర్పించే వారంగా ఒక చేతితో ఉండాలి. Worship and sacrifice goes hand to hand. ఆ వర్షిప్ అండ్ ఆరాధన, సాక్రిఫైస్ బలి ఆరాధన రెండు ఒకటిగా వెళ్తాయి. The best of the best, I must say, the demonstration of true worship was found or is found in Genesis. ఆదికాండంలో మనకు నిజమైన వర్షిప్ ఏంటో మనకు కనిపిస్తూ ఉంది. We all know, even the children knows the story of Abraham sacrificing his son Isaac. మనకు చిన్న పిల్లవాళ్ళకు కూడా తెలుసు ఆదికాండంలో అబ్రహాము ఐజాక్ బలి అర్పించే విధానం. Abraham told those young men, says, you stay here and me and my son will go yonder some distance and we'll worship the Lord and then we'll come back. ఆ మనుషులకు అబ్రహాం చెప్పాడు, ఆయనతో పాటు ఆ కొండ వరకు వచ్చిన మోరియా పర్వతం వరకు వచ్చిన ఆ వ్యక్తులు చెప్పారు, మీరు ఇక్కడ ఉండండి, నేను నా కుమారుడు కొద్ది దూరం వెళ్ళి ఆయన ఆరాధించి తిరిగి వస్తామని చెప్పాడు. And Abraham went to worship the Lord but had a sacrifice, even his own son to be as the sacrifice. అబ్రహాము వెళ్ళాడు, ఆయన ఒంటరిగా వెళ్ళలేదు, తన కుమారునితో కూడా వెళ్ళాడు. తన కుమారుని దేవునికి బలి అర్పించడానికి కొరకై ఆయన్ని తీసుకుని వెళ్ళాడు. But Lord desires something more than sacrificing something else or somebody else. ఆ వ్యక్తి కంటే దేవుడు మన దగ్గర నుంచి ఎక్కువగా కోరుకుంటున్నాడు. ఆ బలి కంటే ఎక్కువగా కోరుకుంటున్నాడు. ఒకటి, Abraham took his son, but Lord is desiring from us to bring ourselves. అబ్రహామును తన కుమారుని దేవుడు కోరుకున్నాడు, తన దగ్గర బలిని అర్పించడానికి తన కుమారుని తీసుకువెళ్ళడానికి దేవుడు కోరుకున్నాడు. అయితే ఉదయాన్న దేవుడు మనల్ని దేవుని సన్నిధానానికి అర్పణగా తీసుకొని రావాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. So when we come to worship the Lord, Lord is giving us opportunity to present ourselves as a living sacrifice unto the Lord. సజీవమైన సజీవమైన అర్పణగా ఆయనకి ఇవ్వడానికి ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. Paul lived out his life in that manner. అపోస్తలుడైన పౌలు ఆ విధంగా తన జీవితాన్ని సజీవ యాగంగా దేవుడికి అర్పించినాడు. He said, I die daily. ఆయన అంటాడు, ప్రతిదినం నేను చనిపోతూ ఉన్నాను. ఐఎమ్ డైయింగ్ డైలీ అంటాడు ఆయన. So when we die to ourselves, that is well pleasing in the sight of the Lord. ఎప్పుడైతే మనము ప్రభు కొరకు చనిపోతామో, మనం మరణిస్తామో ప్రభు కొరకు, దేవుడు ఎంతో సంతోషించేవాడుగా ఉంటాడు. Scripture tells us, bring your bodies as a living sacrifice unto the Lord. మన శరీరాలను సజీవ యాగములుగా అర్పించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. So when we come to worship the Lord, soul, body and spirit should be involved. ఆత్మ ప్రాణ దేహ శరీరాలు మనము go ahead brother, must be involved. మనము ఈ ఆత్మ ప్రాణ శరీరము ఆయనకు అర్పించే వారంగా మనం ఉండాలి. And so keeping these few things in our mind, we want to worship the Lord in spirit and in ఈ reality. కొన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకొని మనము దేవుని ఎలాగా ఆరాధించాలి అంటే మనము యథార్థంగా ఆయన ఆరాధించాలి. Even before uttering a word in the presence of the Lord, we must repent. మనము దేవుని సన్నిధిలో మన మాటలు పలికే ముందుగా మనము పశ్చాత్తాపడాలి. Because of the sinful nature and follies and failures, we are far away from the Lord during the week. గతించిన వారంలో అనేక సార్లు మనం దేవునికి దూరంగా వెళ్ళాం, అనేక సార్లు ఆయనకి నొప్పించినాం, అనేక సార్లు మనం పడిపోయిన వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఆరాధించడానికి ముందు మనం పరీక్షించుకోవాలి, మనము పశ్చాత్తాపడాలి, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. But the scripture tells us very plainly, clearly, loud and clear, that through his blood now we have peace with God. దేవుని వాక్యం సెలవిస్తుంది,
ఆయన రక్తం వలన మనకు దేవునితో సమాధానం. So we must have peace with God through His precious blood, the sprinkling of His blood. We must be washed again and again, and then come and bring our worship to the Lord. మనము ప్రభువైన యేసయ్య రక్తం ద్వారా మరి కడగబడిన వారమై దేవునితో సమాధానపరచబడిన వారమై మనము ఇక్కడికి రావాలి. When we come to worship, we are talking to Lord. It doesn't mean that we should mumble or just speak very softly and slowly. మనము దేవుని సన్నిధానానికి మందిరానికి వచ్చి మనము ఆరాధించేటప్పుడు ఏదో మౌనంగా ఏదో పెదవులు కదలించినట్లుగా లోపల గొనుక్కున్నట్లుగా ఉండకూడదు. And so when we come to worship Him wholeheartedly. మనం హృదయపూర్వకంగా ఆయన్ను ఆరాధించడానికి ఆయన సన్నిధానానికి రావాలి. And it should reflect with full-throatedly. మనము ఎలాగా ఉండాలి అంటే మనం స్వరము గంభీరంగా మనము నోరు తెరచి హృదయపూర్వకంగా ఆయన ఆరాధించాలి. Yes, loudly. గట్టిగా ఆరాధించాలి. Lord has promised us, open your mouth wide and I will fill it. నీ నోరు వారు తెలుగుము నేను దాన్ని నింపెదను అని దేవుని మాటలు సెలవిస్తూ ఉంది. So no need when we come to worship the Lord to plan the words and plan the sentences. Nothing. Let the Lord fill our mouth, and the overflow from our heart must be presented to please Him. దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు ఆయన సంతోషపరచడానికి ఏదో మాటలు మనము గుర్తుపెట్టుకొని జ్ఞాపకానికి తెచ్చుకొని ఆయన వల్లించే విధంగా ఉండకూడదు. కానీ మనం నోరు తెరిచినప్పుడు దేవుడు తన మాటల్ని మన హృదయంలో నింపినప్పుడు మన హృదయంలో నుంచి మనం ఎంతో సంతోషకరమైన మాటల ద్వారా ఆయనని సంతోషపెట్టి దేవుని ఆనందింపజేసే మాటలుగా అవి ఉండాలి. So remembering John 4:24, let us come in the presence of the Lord and worship Him. మనము యోహాను సువార్త 4వ అధ్యాయము 24 వచనాలని జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధానంలో ఆత్మపూర్ణులుగా యథార్థంగా ఆయనను ఆరాధిద్దాం. Let us go in worship. ఆయన్ను ఆరాధిద్దాం. Sorry, brother. పాట సంఖ్య 162. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా. పాత పాటల బుక్కుల్లో 160 లేచి నిలబడుకొని పాడతాం. మొదటి 2 వచనాలు, లాస్ట్ 2, 1, 2, 6, 7. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడెదా,
నిరతము నిన్ను స్తుతించెదను. విస్తారంబగు వ్యాపకములను విడచితి నీ సహవాసమును. విస్తారంబగు వ్యాపకములను విడచితి నీ సహవాసమును. సరిదిద్దితివి నా జీవితము, సరిదిద్దితివి నా జీవితము. నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా. ఆరాధించెదా నిన్ను మదిపోగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మదిపోగడెదా, నిరతము నిన్ను నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని. నా జీవితమున నీ మాటలను వినుటయే చాలని ఎరిగితిని. నా కన్నీటితో నీ పాదములను, నా కన్నీటితో నీ పాదములను కడుగుటనే పినా ఓ నా ప్రభువా, కడుగుటనే పినా ఓ నా ప్రభువా. ఆరాధించెదా నిన్ను మదిపోగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మదిపోగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. ప్రియముగా దాచిన ఆస్తరు భరణి పగుల కొట్టి నిన్ను పూజించు. ప్రియముగా దాచిన ఆస్తరు భరణి పగుల కొట్టి నిన్ను పూజించు. నీ ప్రేమను నగతరమా, నీ ప్రేమను నగతరమా. నా జీవితమున చాలిన ప్రభువా, నా జీవితమున చాలిన ప్రభువా. ఆరాధించెదా నిన్ను మదిపోగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించెదా నిన్ను మదిపోగడెదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆంగలు పరిశుద్ధులు గణదూతలు ఈ సన్నిధిలో నిలచినాను. పెద్దలు పరిశుద్ధులు గణదూతలు ఈ సన్నిధిలో నిలచినాను. జన మందున జన మందున నన్ను ప్రియ ప్రభువా, నన్ను నా ప్రియ ప్రభువా. ఆరాధించెదా నిన్ను మదిపోగడెదా,
నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మదిపోగడేదా నిరతము నిన్ను స్తుతించెదను మార్గము నీవే సత్యము నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా జీవము నీవే నా ప్రభువా ఆరాధించెదా నిన్ను మదిపోగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరాధించెదా నిన్ను మదిపోగడేదా నిరతము నిన్ను స్తుతించెదను. కూర్చొని దయచేసి గమనించాలా. మొట్టమొదటి ఒక సహోదరుడు ఆరాధన చేస్తాడు, ఆ తర్వాత సండే స్కూల్ టీచర్స్ ఆరాధన చేస్తారు, ఆ తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి ఆరాధన చేస్తారు. మొదటి పిల్లల నుంచి మూడో పిల్లల వరకు ఆరాధన చేస్తారు. తక్కువ సమయం ఒక నిమిషము ఆరాధన కొరకు తీసుకోండి, వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆరాధించండి. సండే స్కూల్ టీచర్స్కి మనవి ఏంటంటే సెకండ్ మెసేజ్కు బలవర్తమానానికి జూనియర్స్ సీనియర్స్ పిల్లలను ఇక్కడికి తీసుకొని రావాలని మనం చేస్తున్నాం. ఆరంభించండి. బీపీ టాబ్లెట్లు తెచ్చుకుంటాం. ఒకనొకప్పుడు నాలో సత్యం లేదు, నేను నశించి నరకానికి పోతలేదు, నన్ను